రూపాయల హవా అంటూ అమ్మకాల్లో 20% వాటా ఆ బ్రాండ్లదే, నెలకు 8 లక్షల కేసుల విక్రయం, తక్కువ ధరతో పెరిగిన డిమాండ్, ప్రభుత్వానికి తగ్గుతున్న ఆదాయం, అయినా హామీ మేరకు అమ్మకాలు, లైసెన్సీల మార్జిన్ పైన ప్రభావం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు బొగ్గన గోడౌన్లో బందూరు గోడౌన్లో బియ్యం మాయం, బేతంచెర్ల బఫర్ గోదాంలో మాయమైన 1300 బస్తాలు, సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీలు, ఓ గోదాంలో 398 బస్తాలు మాయం, పత్తా లేకుండా పోయిన మరో గోదాం యజమానులు, ఆ గోదాంలో 920 బస్తాలు మాయమైనట్టు అనుమానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇదే వార్తలు వెనక వైపు కూడా వేసుకొచ్చారు. అలాగే నిందితురాలుగా 10 ఏళ్ల కుమార్తె అంటూ పార్సిల్ మృతదేహం కేసులో విస్తుగొలిపే నిజాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో ఈ నెల 19 సాగి తులసి ఇంటికి పార్సిల్ మృతదేహం డోర్ డెలివరీ అయిన కేసులో 10 ఏళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతుంది. జరిగిన సంఘటన బట్టి చూస్తే తులసి ఆస్తి కొట్టేయాలని కుట్రలో శ్రీధర్ వర్మ అతని ఇద్దరు భార్యల క్రూరమైన నేర స్వభావం తేటతెల్లమవుతుండగా ఈ హత్యతో మూడో భార్య కుమార్తె అయిన 10 ఏళ్ల బాలిక పాత్ర కూడా ఉందంటూ పోలీసులు ఆ చిన్నారిని నిందితురాల జాబితాలో చేర్చడం గమనార్హం. ఈ కేసులో జిల్లా ఎస్పీ అబ్నాన్ నయీం అస్మి శుక్రవారం నిందితుల అరెస్ట్ చూపించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో.